మోటుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోటుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో టైం లేదు. శాపంలో బ్రతికింది చాలు, నీ కృపలో కీడులో బ్రతికింది చాలు. నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను బంధకాల్లోంచి విడుదల పొందో నా జీవిత ధన్యతై ఉన్నది. ఆకువాడక ఆత్మఫలమును ఆనందముతో ఫలించనా. ఆకువాడక ఆత్మఫలమును ఆనందముతో ఫలించనా. జీవజలముల ఊటయైనా నీయోరన నన్ను నాటితివా. జీవజలముల ఊటయైనా నీయోరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. దేవునికి మహిమ. 3 లక్షల రూపాయలు టేబుల్ మీద కట్టు. 15 రోజుల వరకు గ్యారంటీ ఇవ్వలేను. బ్రెయిన్లో నరాలు పగిలినాయి, డేంజర్ కండిషన్, చెప్పలేం అన్నాడు వైద్యుడు మా నాయనను గురించి. ఏం చేయాలా? తీసుకొచ్చాం. 15 రోజుల దాకా గ్యారంటీ చెప్పడంట. బ్రెయిన్లో నరాలు పగిలిపోయినాయి అన్నాడు. 3 లక్షలు. 10,000 అంటేనే పెద్ద మొత్తం ఉంది నాకు. ఏం చేయాలా? నాకు తెలిసింది ఒకటే, యేసయ్యా. తెచ్చి ఇంటికాడ తీసుకొచ్చి మా నాన్నకు ఒకటే చెప్పా, నేను ప్రార్థన చేస్తా, నీకు విశ్వాసం ఉందా? దేవుడి కార్యం చూస్తావు నాన్న అన్న. నాకు ఉందయ్యా, ప్రార్థన చేయన్నాడు. నా కుటుంబం నేను మొత్తం కలిసి ప్రార్థన చేశాం. రోజు చేయటం మొదలుపెట్టాం. డైలీ ప్రార్థన ఆయన కోసం. 1, 2, 3, 3వ రోజుకి మార్పు, 6వ రోజుకి మార్పు, 15 రోజుల కల్లా నార్మల్గా లేచి నడిచాడు ఆయన. పెరాలసిస్ లేదు, ఏం లేదు. బ్రెయిన్లో నాళాలు, రక్తనాళాలు పగిలింది లేదు, ఏం లేదో. మొత్తం ఎక్కడిదక్కడ క్లియర్. దాదాపు 8 నిండు సంవత్సరాలు, అప్పటికే 70 దాటాడు. సేవ అంతటిని చాలా చక్కగా చూశాడు. మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. దగ్గర 80కి చేరాడు, 80 ఏళ్ళకు చేరాడు వయసు. కూర్చుంటే లేవలేక, లేస్తే కూర్చోలేక మోకాళ్ళ నొప్పులు. పెరాలసిస్ లేదు, ఏం లేదు. ఈ బ్రెయిన్ ఎఫెక్ట్ అంతా పోయింది, నార్మల్ వచ్చాడు. 2015లో
చక్కగా తలంటూ స్నానం చేసి మధ్యాహ్నం వేళ తిని సాయంత్రం వేళ 6 గంటల ప్రాంతంలో ఒకసారి లేచి కూర్చొని మళ్ళా పండుకున్నాడు. వెళ్ళిపోయాడు యేసయ్య దగ్గరికి. 8 ఏళ్ల క్రితమే వైద్యుడు చెప్పిన మాట ఏమిటి? బ్రెయిన్లో రక్తనాళాలు పగిలి బ్లీడ్ అవుతుంది, బ్లడ్ కష్టం. మరి ఎటుపోయింది? చచ్చిపోతారుగా. మరి ఎందుకని? 8 ఏళ్ళు మందులు లేవు, మాకులు లేవు. ఆ వైద్యుడు చెప్పినది ఏ మెడిసిన్ వాడలేదు. ప్రార్థన అది నేను చెబుతుంది. అప్పులు 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 అప్పులు. అరే మోకాళ్ళు వేసి అడగండి అని చెబుతున్నాను నేను. అరే అహం చస్తే కదా, మోకాళ్ళు వేయరు. అప్పులైనా, ఆర్థిక ఇబ్బందులైనా, కేసులైనా, ఇట్లాంటి రోగాలైనా మనిషిని మధ్యలో కూర్చోబెట్టుకొని ప్రార్థన చేయండి. దేవుని పాదాలు పట్టుకొని గోజాడండి. రోజుకో రకంగా మార్చేస్తుంది పరిస్థితి. అన్ని పరిస్థితులు మారిపోతాయి అని నేను మొత్తుకొని చెబుతుంటే పట్టించుకోరే. నేను చెబుతున్నా, విన్నవాడు ఆచరించిన వాడు బాగుపడతాడు, తిరస్కరించి వదిలేసిన వాడు అంతే కొనసాగుతాడు. జాగ్రత్త పడండి. కృప మనందరికీ తోడై ఉండునుగాక. కలిసి పని చేద్దాం, కలిసి ప్రార్థిద్దాం, కలిసి పోరాడుదాం, కలిసి దేవుని సేవిద్దాం, కలిసి ఆత్మలను సంపాదిద్దాం, కలిసి సమాజాన్ని ప్రభావితం చేద్దాం. పోరాటం అవసరమైతే కలిసి పోరాడదాం. దేవుడు మనకు శక్తినిచ్చుగాక. ఆమేన్. ఐక్యత చెడగొట్టుకునే మాటలు మాట్లాడుకోకండి. ఒకరినొకరు అతిశయించుకునే మాటలు మాట్లాడుకోకండి. ఒకరి మీద ఒకరు మిడిసిపడే మాటలు మాట్లాడుకోకండి. ఒకరినొకరు గౌరవించుకొని ఒకరికంటే ఒకరు ఉత్తములు అన్న మాటలు మాట్లాడండి. నాకంటే మీరే యోగ్యులు అన్నట్టుగా మాట్లాడండి. విరిగి నలిగిన మనస్సును సాధన చేయండి. ప్రతినిత్యం ఏదో ఒక సమయాన్ని కేటాయించుకొని కొంతసేపు యేసయ్యతో గడపండి. ఆత్మలో నిరంతరం యేసుతో కలుసుకుంటూ ఉండండి. దేవుని ఆకర్షణ మీలో ఉంటుంది, మీ మీద ఉంటుంది. దేవునికి మహిమ. ఈరోజు నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దడానికి దేవుడు పూనుకున్నాడు. ఓ సలహా ఇస్తున్నాడు యేసయ్య. ఈ సలహాను ఆచరించితివా? దీవెనకరం అవుతుంది నీ జీవితం, డౌట్ లేదు.